Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ని అయితే తీసుకొచ్చేసాను. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మనకి ఎక్కువ సమయం కూడా పట్టదండి. బయట నుంచి తెప్పించుకునే దానికంటే మనం ఇంట్లోనే ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయిస్తే ఒక అదిరిపోయే టేస్టీ రెసిపీని అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. ఇది ఎప్పుడు తిన్నా సరే చాలా టేస్టీగా అలానే సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఎలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటుంది. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలను అయితే చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎన్ని గుడ్లు తీసుకుంటున్నారో దానికి సరిపడినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, అలానే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఆమ్లెట్ అనేది చేసేటప్పుడు గుడ్లని వేయకుండా ముందుగానే ఉల్లిపాయల్లో ఉప్పు, కారం అన్నీ మిక్స్ చేసుకుంటే తర్వాత గుడ్డ యాడ్ చేస్తే ఆ మిశ్రమం అనేది చాలా బాగుంటుందండి. అలా కాకుండా ముందు అన్నీ ఉప్పు, కారం అన్నీ వేసేసి గుడ్డు కూడా అందులో వేసేసి కలిపితే మధ్యలో అవి ఉండలు కట్టినట్టయితే అనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, నేనైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక 4 గుడ్లను అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఎక్కువ సమయం అనేది ఎప్పుడు పట్టదండి. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట నుంచి తెప్పించుకొని తినేదానికంటే ఇలా ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా సరే ఇంటి ఫుడ్ హెల్త్కి అనేది చాలా మంచిది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకొని పెనం అనేది బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్న ఎగ్ను అనమాట ఇప్పుడు ఇందులో బ్రెడ్ అనేది ముంచి అటు ఇటు 2 సైడ్లు కూడా బాగా ముంచేసి దీన్ని అయితే పెనం మీద అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కూడా అలానే వేస్తున్నాను. ఇప్పుడు మేము పెట్టిన పెనం పైన అయితే 4 అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఒక 4 బ్రెడ్ పీసెస్ని అయితే వేస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. మీకు ఉన్న ప్లేస్లో ఎన్ని వస్తే అన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను. చూడండి, బ్రెడ్ అనేది మరీ ఎక్కువసేపు అయితే ఉంచకండి. జస్ట్ అటు ఇటు రొటేట్ చేసేసి పెనం మీద అయితే వేసేయండి. పెనం అనేది వేడెక్కిన తర్వాత వేయండి. పెనం పెట్టగానే అయితే వేయకండి. చూసారు కదా, ఇప్పుడు నేనైతే దీన్ని 4 అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీని మీదే కొంచెం ఆనియన్ అలానే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు ఆనియన్స్ అనేవి మనకి నోటికి తగిలి టేస్ట్గా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీని మీదే కొంచెం లైట్గా అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని అయితే వేడి చేస్తున్నాను. ఇలా వేడైన తర్వాత దీన్ని మనం ఆమ్లెట్ వేసాం కాబట్టి కొంచెం అంటేసి ఉంటాయి కాబట్టి దీన్ని అయితే కొంచెం గంటతో కొంచెం క్రాస్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత దీన్ని అయితే ఒక్కొక్క దాన్ని రివర్స్ చేసి దీన్ని మళ్ళీ వేడి చేసుకుంటున్నాను. ఆమ్లెట్ అనేది చూసుకోవాలండి. ఎక్కువగా హైలో పెట్టేసి ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. కొంచెం బ్రెడ్ అనేది వేగిన తర్వాత అయితే వెంటనే బ్యాక్ సైడ్ తిప్పి కొంచెం ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకి కొంచెం మీడియంలో పెట్టి ప్రెస్ చేసిన తర్వాత ఇదైతే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్లో. ఈ రెసిపీని అనేది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇంట్లో ట్రై చేయొచ్చు. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు, అలానే హెల్త్ కూడా చాలా మంచిది. మనం బయట తినేదానికంటే ఇలా చేసుకుంటే చాలా చాలా బెటర్. చూసారు కదా, ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మీకు ఇంకేదైనా కొత్త రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నారా? ఒకవేళ ట్రై చేయాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తే నేనైతే ఆ రెసిపీని
చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను. దాన్ని చూసి అయితే మీరు చేయండి. థ్యాంక్ యూ.